అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేసినటువంటి యుద్ధ సమయంలో, యుద్ధ ఉద్రిక్త వాతావరణంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన సందర్భంగా భారతదేశంలో డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వము, చమురు సంస్థలు పెంచడం జరిగింది. దానివల్ల దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులు, కర్షకులు, శ్రమజీవులు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. డీజిల్, పెట్రోల్ పెంపుదలతో దాని ప్రభావము రవాణా రంగంపై పడి నిత్య జీవితావసరం వస్తుందని కూడా చుక్కలంటి సామాన్య ప్రజలు చాలా దుర్భర జీవితాలు గడిపేటువంటి పరిస్థితి దాపురించింది. అయితే ఇవాళ యుద్ధము ఆగిపోయింది. ఇరాన్కి అమెరికా మధ్యన శాంతి ఒప్పందం కుదిరి యుద్ధం ఆగిపోయినటువంటి నేపథ్యంలో పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా చమురు సంస్థలు ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఉన్నాయి. యుద్ధ వాతావరణం సందర్భంలో $116, $117 ఒక బ్యారెల్కుంటే ఇవాళ యుద్ధ వాతావరణం పోయిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ రేట్లు ఒక బ్యారెల్కి $67 వరకు తగ్గింది. $67 తగ్గిన తర్వాత తగ్గినటువంటి పరిస్థితుల్లో దాని ప్రకారంగా డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు కూడా తగ్గించకుండా చమురు సంస్థలు దేశ ప్రజానీకాన్ని దోపిడీ చేస్తూ ఉన్నాయి. వీటి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వాళ్ళు చాలా దుర్భరంగా చేస్తుంటే ఈ పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఏమిటంటే పేదలు దోచి పెద్దలకు కట్టబెట్టే విధంగా, అంటే సామాన్య ప్రజలను దోచుకొని చమురు సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు, బడా వ్యాపారవేత్తలకు మరి లాభాలు చేకూర్చే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 12 ఏళ్ల కాలంలో ఆ ప్రభుత్వం అవలంబించినటువంటి ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల దేశంలో దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది, అవినీతి పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వము సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలను విస్మరించి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి బడా వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం చొరవ తీసుకొని చమురు సంస్థల్ని అదుపులో పెట్టి అంతర్జాతీయంగా తగ్గినటువంటి ధరలకు అనుగుణంగా భారతదేశంలో మరి పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పెట్రోలు $115 పైన ఉంది లీటరు, డీజిల్ $103 దాటింది, వంట గ్యాస్ $1000 పైగా దాటింది. ఆ విధంగా ధరలు పెరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము తక్షణమే జోక్యం కల్పించుకొని అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేటు తగ్గిన విధంగా ఆ దేశంలో భారతదేశంలో ఈ పెట్రోలియం ఉత్పత్తులు తగ్గించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ప్రజల యొక్క ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వము గురి కావాల్సి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.